ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ వారు తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా నక్షి మేళా జరుగుతుంది. అన్ని నక్షి జ్యువెలరీ మీద VA ఫ్లాట్ 9.99% మాత్రమే. త్వరపడండి. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు, వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేయబోతోంది. రహదారి భద్రతను మెరుగుపరచడంతో పాటు నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల్లో బాధ్యతను పెంచేందుకు రవాణా శాఖ కఠినమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను సిద్ధం చేసింది. ఒక వాహనంపై ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్లో ఉంటే ఆ సమాచారం నేరుగా రవాణా శాఖకు చేరుతుంది. వెంటనే సదరు వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాహన RCని అధికారులు బ్లాక్ చేయొచ్చు. లైసెన్స్ లేదా RC బ్లాక్ అయిన పక్షంలో పెండింగ్ చలానాలన్నీ చెల్లించే వరకు ఎటువంటి RTA సేవలు పొందే అవకాశం ఉండదు. కెమెరా ఆధారిత చలాన్లను 3 రోజుల్లోగా, మాన్యువల్ చలాన్లను 15 రోజుల్లోగా వాహనదారులకు పంపాల్సి ఉంటుంది. చలానా అందిన 45 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి లేదా అభ్యంతరాన్ని దాఖలు చేయాలి. చలాన్లపై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. సాంకేతిక లోపాలు లేదా వాహనం విక్రయించిన తర్వాత వచ్చే తప్పుడు చలాన్ల వంటి సమస్యలను వాహనదారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారానే నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్ణయంతో ఏకీభవించిన పక్షంలో చలాన్ మొత్తంలో 50% చెల్లించి కోర్టును ఆశ్రయించే వెసులుబాటు కూడా కల్పించారు. ఈ కొత్త విధానం ద్వారా కేంద్ర మోటారు వాహన నిబంధనల అమలులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్ మరికొద్ది రోజుల్లో రవాణా శాఖ వర్గాల నుంచి వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.